రీసెంట్ గా ఒరాకిల్ వాళ్ళు 30,000 ఎంప్లాయీస్ ని, మెటా వాళ్ళు 8,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేశారనమాట. ఈ లే ఆఫ్ అనుకున్న యాక్చువల్ రీజన్స్ ఏంటి అండ్ అప్కమింగ్ డేస్ లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ఒక బిగ్ లే ఆఫ్ అయితే జరగబోతున్నారు. వాటి వెనుకున్న రీజన్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ వల్ల ఐ కెన్ గెట్ మోటివేషన్ అండ్ ఐ కెన్ డూ ద మోర్ వీడియోస్ అనమాట. ఈ వీడియోలో మెయిన్ గా నేను 2 పాయింట్స్ మీద డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ లే ఆఫ్స్ వెనుకున్న రీజన్స్ ఏంటి, సెకండ్ పాయింట్ వచ్చేసి లే ఆఫ్ వల్ల నీ యొక్క జాబ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. పాయింట్ నెంబర్ 1. సో ఈ లే ఆఫ్ వెనుకున్న యాక్చువల్ రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సి మనకు రీసెంట్ గా అయితే ఒరాకిల్ వాళ్ళు 30,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేశారు. అసలు ఈ లే ఆఫ్ వెనుకున్న రీజన్ ఏంటి? సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఒరాకిల్ వాళ్ళు $108 బిలియన్ డెప్ట్ అయితే ఉన్నారనమాట. అండ్ దే ఆర్ అగైన్ ప్లానింగ్ టు బిల్డ్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ వాళ్ళ దగ్గర అయితే మనీ లేదు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద డెప్ట్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి మనీ ఫ్రీ అవ్వాలన్నమాట. సో వాళ్ళు ఫ్రీ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్ కటింగ్ అయితే చేశారు. అండ్ కాస్ట్ కటింగ్ లో వాళ్ళు ఫస్ట్ చేసిన థింగ్ ఏంటి అంటే ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయాలి. సో ఈ ఎంప్లాయీస్ లే ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం మనీ ఫ్లో జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 30,000 ఎంప్లాయీస్ లే ఆఫ్ చేశాక వాళ్ళకి ఆల్మోస్ట్ $8 to 10 బిలియన్ క్యాష్ ఫ్రీ అయ్యింది అనమాట. సో ఇప్పుడు ఏంటి, సో ఈ $8 to 10 బిలియన్ మనీ ఉంది కదా, సో ఈ మనీ తీసుకెళ్లి వాళ్ళు డైరెక్ట్ గా ఏఐ దానిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని వాళ్ళు ఈ 30,000 ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేశారనమాట. సో ఇక్కడ ఏఐ వల్ల వాళ్ళైతే ఈ 30,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయలేదు. సో ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఈ 30,000 ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసి ఆ యొక్క మనీని అయితే తీసుకెళ్లి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బిల్డ్ చేయడానికి వాళ్ళైతే లే ఆఫ్ చేశారనమాట. సో ఒరాకిల్ వాళ్ళు ఒరాకిల్ మాస్ లే ఆఫ్ అనుకున్న రీజన్ ఇదనమాట. అండ్ అలాగే మెటా వాళ్ళు కూడా సేమ్ రీజన్ అనమాట. సో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ 2025 లో $50 బిలియన్ అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బిల్డ్ చేశారనమాట. సో సేమ్ దిస్ ఇయర్ కూడా అలానే దాని కాస్ట్ డబుల్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే అప్ టు $100 బిలియన్ ఏమో అనుకుంటున్నారు అనమాట. సో దానికి వాళ్ళకి కావాల్సిన మనీ. సో ఆ మనీ ఎక్కడి నుంచి తేవాలి అంటే ఫస్ట్ దే నీడ్ టు గెట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎల్స్ దే నీడ్ టు డూ సమ్ కాస్ట్ కటింగ్ అనమాట. సో కాస్ట్ కటింగ్ అంటే మనకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి, సో ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయడం. సో అందుకని మెటా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేశారు. ఈ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం క్యాష్ ఫ్రీ అవుతుంది అనమాట. సో ఈ క్యాష్ ఫ్రీ అయిన మనీ తీసుకెళ్లి డైరెక్ట్ గా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం చెప్పొచ్చు అంటే సో వాళ్ళకి కావాల్సిన ర్యామ్స్ కానీ లేకపోతే మనకి సిపియూస్ కానీ సో వాటిని బిల్డ్ చేయడం అనమాట. సో మనకి ఏం రన్ చేయడానికి మనకి హై ప్రాసెస్ జీపీయూస్ అయితే కావాలన్నమాట. సో అవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ హై కాస్ట్ జీపీయూస్ ఉంటాయి కదా, సో వాటిని బిల్డ్ చేయడానికి ఈ ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేసి అక్కడ నుంచి వచ్చిన మనీ తీసుకెళ్లి సో ఆ మనీని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ఒరాకిల్ అండ్ మెటా అనమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే 2025 లో మెయిన్ గా లే ఆఫ్ ఎందుకు జరిగాయి అంటే కోవిడ్ టైంలో మనకు ఈ హైరింగ్ ప్యాటర్న్ అనేది చాలా పీక్ వెళ్ళిపోయింది అనమాట. అంటే కోవిడ్ టైంలో కంపెనీస్ అయితే సో లాట్ ఆఫ్ పీపుల్ అయితే హైర్ చేసుకున్నారు అనమాట. అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే హైర్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ అప్పుడు అంత అవసరం ఉండే కాబట్టి. బట్ కమింగ్ టు ద 2023 అంటే పోస్ట్ కోవిడ్ అనమాట. సో అప్పుడు ఏమైంది, ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోయాయి అండ్ అక్కడ ఎంప్లాయీస్ అంత అవసరం లేదనమాట. సో అప్పుడు వాళ్ళను కాస్ట్ కటింగ్ కోసం ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేయాలి. బట్ అక్కడ రీజన్ ఏం చెప్పాలి అంటే అక్కడ రీజన్ చెప్పడానికి వాళ్ళ దగ్గర రీజన్ లేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఏఐ అనే ఒక రీజన్ తీసుకొని ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేశారు అనమాట. సో ఇది సెకండ్ రీజన్ అనమాట. సో ఇక్కడ లే ఆఫ్ అనుకున్న యాక్చువల్ రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, అందుకనే ఈ లే ఆఫ్స్ అయితే జరిపారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి హ్యూజ్ హైరింగ్ ఇన్ ద కోవిడ్ టైం అనమాట. సో దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, ఆ ఎంప్లాయీస్ లే ఆఫ్ చేయడానికి వాళ్ళు ఏఐ అనే ఒక రీజన్ తీసుకొని లే ఆఫ్ చేశారనమాట. సో ఇది సెకండ్ రీజన్. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వద్దాం. మన వీడియోలోన సెకండ్ పాయింట్కి వద్దాము. సో సెకండ్ పాయింట్ వచ్చేసి నీ యొక్క జాబ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్కి వెళ్లే ముందు మీరు ఏఐకి సంబంధించిన కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటే మాత్రం నేనేదో ఒక ప్లాట్ఫామ్ సజెస్ట్ చేస్తాను. అది వచ్చేసి సింప్లీ లెర్న్. ఎందుకు అంటే మనం బయట కోర్సెస్ కి మనం lakhs of rupees పే చేస్తాము. బట్ మనకు లాస్ట్ దొరికేది ఏంటి అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏఐ అనమాట. ఆర్ ఎల్స్ మీరు రియల్ వర్క్ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయరు. సో బట్ ఇక్కడ సింప్లీ లెర్న్ అలా కాదు. సో వీళ్ళు బిల్డ్ చేసిన కరికులం వచ్చేసి మనకు టాప్ టెక్ ఇండస్ట్రీస్ నుంచి అండ్ యూనివర్సిటీ నుంచి అయితే కరికులం ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే టెక్ ఇండస్ట్రీలో ఏఐని ఎలా అయితే వాడుతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ కరికులంలో ఉంటాయి అనమాట. నాకు సింప్లీ లెర్న్ నచ్చిన బెస్ట్ 3 పాయింట్స్ ఏంటి అంటే
ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తూ అడ్వాన్స్ వరకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నువ్వు కోర్సెస్ నేర్చుకుంటూ నువ్వు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తావు అనమాట అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేస్తావు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే నువ్వు ఒక ఫ్రెషర్ అయినా కానీ ఆర్ స్టూడెంట్ అయినా కానీ ఆర్ కెరీర్ లో స్విచ్ అవుదాం అనుకున్నా కానీ సో వీళ్ళ దగ్గర నీకు సంబంధించిన కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో ఈ కోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే గూగుల్కి వెళ్ళి సింప్లీ లెర్న్ ఏఐ కోర్సెస్ అని సెర్చ్ చేసినా కానీ మీకైతే వచ్చేస్తాయి అనమాట. ఆర్ ఎల్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మన వీడియోకి సంబంధించిన సెకండ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాము. లే ఆఫ్ వల్ల నీ యొక్క జాబ్ ఎలా సెక్యూర్ గా ఉంచుకోవాలి అని చెప్పి డిస్కస్ చేద్దాం. సి మనకి ఇప్పుడు లే ఆఫ్ ఎందుకు జరుగుతున్నాయి, ఐదర్ కాస్ట్ కటింగ్ కానీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ. బట్ ఇప్పుడు మనకి ఏంటి, సో మొత్తం ఎంప్లాయీస్ అయితే లే ఆఫ్ చేయరు కదా. సో అక్కడ మనకి ఏంటి ఓన్లీ సమ్ పీపుల్ సమ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే లే ఆఫ్ చేస్తారు అనమాట. అంటే రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని లే ఆఫ్ చేయట్లేదు. బట్ ఆ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని ఎందుకు లే ఆఫ్ చేయట్లేదు ఒకసారి థింక్ చేద్దాం. సి మనకి ఇప్పుడు లే ఆఫ్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్స్ కి రిపోర్ట్ పంపమని అడుగుతారు. ఎవరైతే గుడ్ అండ్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఉంచుకుందాము అండ్ ఎవరైతే ఎఫిషియెంట్ గా వర్క్ చేయట్లేదో వాళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకైతే రిపోర్ట్ పంపమని చెప్పి ఒకటి హైయర్ అథారిటీ నుంచి అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ లో ఎవరైతే ఏని యూజ్ చేసుకొని అండ్ ఏని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క వర్క్ ని ఫాస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళని ఉంచుకుంటారు అండ్ ఎవరైతే ఏని యూజ్ చేయలేదో వాళ్ళని తీసేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే సో నువ్వు డైలీ వర్క్ చేసిన ప్లేస్ లో ఏని ఎక్కడైతే వాడాలో అక్కడ మొత్తం వాడాలన్నమాట. అలా వాడుకుంటూ నీ యొక్క వర్క్ ని ఫాస్ట్ అవ్వాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఏ లేకుండా నువ్వు ఒక వర్క్ ని 7 days లో చేస్తే అండ్ ఏ యూజ్ చేసుకుని నువ్వు ఆ వర్క్ ని 3 to 4 days లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అలా చేస్తే ఏమైంది అంటే మేనేజర్ దగ్గర నీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో యు ఆర్ యూజింగ్ ఏఐ కరెక్ట్లీ అండ్ యు ఆర్ డూయింగ్ వర్క్ మోర్ ఫాస్టర్ దెన్ అదర్స్ అనమాట. సో ఇలా చేస్తే ఏమవుతుంది మేనేజర్స్ దగ్గర నీకు ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది అండ్ మిగతా వాళ్ళ కన్నా నువ్వైతే కొంచెం ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నావు అనమాట. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది అంటే మేనేజర్ దగ్గర ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో ఇప్పుడు లే ఆఫ్స్ వచ్చినప్పుడు మేనేజర్ నేనైతే లే ఆఫ్ చేయడు. ఎవరైతే నీకన్నా స్లోగా వర్క్ చేస్తున్నారో ఆ వాళ్ళని లే ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇప్పుడు నీకు పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటా. సో నీ జాబ్ సెక్యూర్ గా ఉండాలన్నా కానీ నువ్వేం చేయాలి, ఏఐని అయితే నీ యొక్క డే టు డే లైఫ్ లో కంపల్సరీ వాడాలన్నమాట. అండ్ సో రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 1.3 million జాబ్స్ అయితే వచ్చాయన్నమాట ఇన్ ద ఎరా ఆఫ్ ఏఐ అనమాట. ఏఐ ఎరాలో కూడా మనకు జాబ్స్ అయితే వస్తాయి అనమాట. అంటే ఇంకా జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అయితే ఎక్కడ డిక్రీజ్ అవ్వవు. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఇప్పుడు ఎందుకు లే ఆఫ్ అవుతున్నాయి అంటే దే ఆర్ ఇన్ ద ఓల్డ్ టెక్నాలజీస్ అనమాట. అంటే వాళ్ళు ఇంకా ఏఐని యూజ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు లే ఆఫ్ అవుతున్నారు. ఎవరైతే ఏఐ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా అసలు లే ఆఫ్ అవ్వట్లేదు అనమాట. సో ఫ్యూచర్ వచ్చేసి ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ అనమాట. ఎవరైతే ఏఐ యూజ్ చేయట్లేదో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు అనమాట. సో నువ్వు ఏం చేయాలి అంటే సో నీ డే టు డే లైఫ్ లో ఎక్కడైతే ఏఐ వర్క్ అవుతుందో అంటే ఎక్కడైతే ఏఐని ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేసి నీ యొక్క మేనేజర్ కానీ క్లయింట్ కానీ ప్రజెంటేషన్ చేయాలి. సో అలా చేస్తే ఏమవుతుంది అంటే దేర్ విల్ బి గుడ్ ఇంప్రెషన్ ఆన్ యూ బికాస్ యు ఆర్ డూయింగ్ ఏఐ రిలేటెడ్ సమ్ వర్క్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. అలా కాకుండా జస్ట్ టాస్క్ ఇచ్చి ఆ స్టోరీస్ మాత్రం కంప్లీట్ చేస్తే సో మేనేజర్స్ దగ్గర నీ యొక్క రిప్యుటేషన్ అనేది ఉండదు అనమాట. సో ఎప్పుడైనా లే ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఫస్ట్ నిన్నే తీసేయడానికి ట్రై చేస్తారు. సో నువ్వు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఏ ఎక్కడైతే వర్క్ అవుతుందో అక్కడ నీ యొక్క ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేస్తే నువ్వు కంపల్సరీ ఏఐ వల్ల లే ఆఫ్ అవ్వకుండా ఉంటావు అనమాట. సో ఫైనల్ కంక్లూజన్కి వచ్చేస్తే ఏఐ వల్ల జాబ్స్ అయితే రీప్లేస్ అవ్వట్లేదు. ఎవరైతే ఏఐ యూజ్ చేసుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళ వల్ల జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయి అనమాట. సో ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ నీకు అర్థమైతే కనుక నువ్వు డే టు డే లైఫ్ లో కంపల్సరీ ఏఐ అయితే ఇంప్లిమెంట్ చేస్తావు. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్ బై నితిన్ కుమార్.